చెప్పండి అమ్మా. సార్ నా పేరు అశ్విని సార్ నా పేరు అశ్విని మా తెలుగులో సార్ నేను మా ప్రేరణ నేర్చుకుంటున్నాను సార్ మొన్న వచ్చిన సార్ నా పేరు చంద్ర సార్ మా ఊరు వచ్చేసి కనుకూరు సార్ టెట్ రాయాలి సరే సార్ నా పేరు కామాక్షి సార్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ నేను టీచర్ అవ్వాలని నా కోరిక. నా పేరు రమాదేవి సార్ మా ఊరు అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. నా పేరు గాయత్రి సార్ మాది రెడ్డిపల్లి సార్ డిగ్రీ సెకండ్ ఇయర్ సార్. నా పేరు శ్రీదేవి సార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మా ఊరు పని. మా పేరు శారదా సార్ మాది కడప డిస్ట్రిక్ట్ రాయచోటి మాకు టీచర్ ట్రైనింగ్ అయిపోయింది. నా పేరు శ్రద్ధా సార్ నేను నా డిగ్రీ అయిపోయింది. నా పేరు వరలక్ష్మి సార్ నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. సార్ నా పేరు ధనలక్ష్మి సార్ నా ఊరు వచ్చేసి కేసుపల్లి టీటీ సెంటర్ సార్. నా పేరు లక్ష్మి సార్ మా ఊరు రాయదుర్గం కల్చర్ గోనబాయి సార్ నేను కేసీఆర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నా పేరు భాగ్య సార్ మాది పుట్లూరు సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. సార్ నా పేరు మౌనిక సార్ నేను అక్షరాలు నేర్చుకుంటాను మా ఊరు అనంతపురం సార్. సార్ నా పేరు అక్కం సార్ మున్సిపల్ నేను ఎక్కడ నేర్చుకోవాలనుకున్నాను సార్. సార్ నా పేరు గౌరీ సార్ మా ఊరు వచ్చేసి వైట్ రెడ్డిపల్లి సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. సార్ నా పేరు శృతి సార్ మా ఊరు కడప డిస్ట్రిక్ట్ రాయచూడు సార్ టీటీసీ సెకండ్ ఇయర్ సార్. చెప్పండి అమ్మా, చెప్పండి. లేండి. సార్ నా పేరు నరసమ్మ మా ఊరు వచ్చేసి సంగీపురం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్. సార్ నా పేరు గోవిందమ్మ సార్ మన ఆత్మకూరు సార్ డిగ్రీ సెకండ్ ఇయర్. మీరు లేండమ్మా. నా పేరు నారాయణమ్మ సార్ మాది వచ్చి అనంతపురం సార్ నేను 10th అయిపోయింది సార్ మాది. ఓకే. మీరు చెప్పండి అమ్మా, నిలబడినారు. సార్ నా పేరు రాజలక్ష్మి సార్ శ్రీకాకుళం సార్ ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. రైట్ థ్యాంక్స్ అమ్మా. నా పేరు శైలజ సార్ మాది హిందూపురం ఇంటర్ అయిపోయింది. ఓకే. సార్ నా పేరు కళావతి సార్ మా ఊరు వెంపల్లి సార్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. సార్ మా ఊరు వచ్చేసి చింతకుంట సార్ నా పేరు వెంకటేశ్వర సార్ ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. కూర్చోండి సార్. ఈ అమ్మాయి చెప్పాను, నువ్వు చెప్పమ్మా. ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? చెప్తాను సార్. ఓకే. కొత్త వయసు విద్య చెప్పదు. నా పేరు లక్ష్మీనారాయణ సార్ నేను గవర్నమెంట్ టీచర్గా ఈ కురుకుంట విలేజ్లో పనిచేస్తున్నాను. ఈ ఆశ్రమాన్ని మేము మా పిల్లలు కలిసి దీన్ని రన్ చేస్తూ ఉన్నాము. తెలిసిన వాళ్ళు మాకు వాళ్ళు తోచిన సహాయం చేస్తూ ఉన్నారు. మేము దీన్ని దాదాపు 5 సంవత్సరాల నుంచి నడుపుతూనే ఉన్నాం. దీన్ని ఇదే విధంగా నడపాలని అనుకుంటున్నాం.
ఎంతమంది ఇక్కడ నుంచి పోయి ఉద్యోగాల్లో జాయిన్ అయినారు సార్? ఇక్కడ నుంచి ఒక 10 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక 10 మంది కొంచెం మధ్యలో డ్రాప్ అయినారు, కొంచెం ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చదువుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 30 మంది ఆశ్రమంలో ఉన్నారు. అన్ని రకాల చదువులు చదువుతున్నటువంటి ఇల్లు చెప్పిన ప్రకారం. అవును సార్. ఎంత వచ్చింది?